ప్రజావానికి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సోమవారం ప్రజావానికి మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇస్తూ స్కూలులో కట్టెల పొయ్యి మీద కాకుండా గ్యాస్ మీద వంట చేయాలని హెచ్ఎంలు ఒత్తిడి చేయడం జరుగుతుందని, దీనివల్ల 200 మంది విద్యార్థులు ఉన్న చోట 3 రోజులకి 1000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది అదన భారం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ బిల్స్ కూడా రావడం లేదు. గత 3 నెలల నుండి కోడిగుడ్డు రేటు గవర్నమెంట్ 6 రూపాయలు ఇస్తుంది. మేము అదనంగా 2 రూపాయలు భరించవలసి వస్తుంది. కావున రేట్లు తగ్గే వరకు సప్లై బంద్ చేస్తున్నాం. నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెరగడం, గవర్నమెంట్ బియ్యం మాత్రమే ఇస్తుంది. కూరగాయల రేట్లు పెరగడం ఇబ్బందికరంగా మారింది. పెండింగ్ బిల్స్ రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయ్ అమ్మ తెలుపుతూ, జిల్లా అధ్యక్షురాలు బి మంజుల మాట్లాడుతూ, గత 4 మాసాలుగా కోడిగుడ్ల బిల్లు రావడం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్కి వినతి పత్రం సమర్పించామన్నారు. 3000 పెట్టుకోలేకపోతున్నాం. కట్టెలంటే మా చేనులలో ఉన్నాయి, అటో ఇటో తెచ్చుకుంటా కష్టపడుకుంటా మేము అట్లా ఎల్లదీసినాము. ఇప్పుడు మొత్తం గ్యాస్ల మీదనే వేయాలి, లేకపోతే హెడ్ మాస్టర్ సస్పెండ్ అంటుండ్రు. సస్పెండ్ అంటే మీరు ఏమైనా పని చేసుకోగలుగుతారు, కానీ మేము సస్పెండ్ అయితే మా జీవితాలే ఖరాబ్ అయితే మాకు ఈఎంలు అవన్నీ కట్టుకోవాల్సింది. సస్పెండ్ అయితే 4 నెలల జీతం పోతుందని వాళ్ళు బెదిరిస్తుండ్రు. ఇటు ఎల్లదీయాలి, ఇటు మాకు బాధ అనిపిస్తుంది. అందు గురించి ఏంటంటే మాకు సబ్సిడీపై గ్యాస్ ఇప్పియాలి, స్టవ్లు ఇప్పియాలి, నెల మాకు నెలకు బిల్లులు ఇవ్వాలి. ఆన్లైన్ సిస్టమ్ అని ఇప్పటి వరకు 4 నెలల నుండి ఆన్లైన్ లేదు. 10 తారీఖు నాడు బిల్లులు 5 నెలల నుండి పెండింగే ఉంది. మేము ఎట్లా చేసుడు? అప్పుల పాలైన ఉన్న పుస్తల తాడు కూడా బ్యాంకులో పెట్టి తీసుకొస్తున్నాం. మా పిల్లలు మా కుటుంబానికి కూడా అట్లా ఇబ్బంది పెట్టలేదు. గోల్డ్ తాకట్టు పెట్టలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం గారు ఏమన్నారు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీకు మధ్యాహ్న భోజన కార్మికులకు నేను గెలిచిన తర్వాత 10,000 జీతం ఇస్తారంటే, సరే ఇన్ని రోజులు కష్టంగా పడ్డాం కదా, ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు 10,000 ఇస్తారని ఆశ కొద్దీ ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు మొత్తానికి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ కోడిగుడ్ల భారం ఎక్కువైతుంది, బిల్లులు రాక ఇవన్నీ భారం అవుతుంది. కాబట్టి మేము కోడిగుడ్లు పెట్టమని ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం ప్రజావాణి. మేడం ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామంటుండ్రు. ప్రభుత్వం దృష్టికి మేము కూడా ఇంతకుముందు మెమోరాండం ఇచ్చినాం. అక్కడ విదేశాఖ మంత్రి లేడు, ఇక్కడ డిఓ లేరు. మధ్యాహ్న భోజన కార్మికులము, కరీంనగర్ జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులం అందరము మన జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతపత్రం ఇవ్వడానికి కరీంనగర్ జిల్లా నుండి అందరం రావడం జరిగింది. మరి ముఖ్యమైన విషయం ఏందనంటే, ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము. ప్రభుత్వం మాకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు ఇస్తామని అక్టోబర్ నుండి గ్రీన్ ఛానల్ నుండి 10వ తారీఖు వరకు మాకు బిల్లులు ఇస్తా అన్నారు. ఇంతవరకు గ్రీన్ ఛానల్ కూడా అమలు చేయలేదు. మరి రాగి జావ పెట్టమన్నారు, 25 పైసలు, ఒక బాబుకి 25 పైసలు చొప్పున ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. కోడిగుడ్ల భారం అంటే కోడిగుడ్ల భారం విపరీతమైన రేట్లు, అవి 6 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 2 రూపాయలు అదనంగా మా పైన భారం పడుతుంది. 2 కర్రీలు పిల్లలకు 2 కర్రీలు పెట్టమని సంవత్సరం నుండి అదే మమ్మల్ని వేధిస్తున్నారు. మరి 2 కర్రీలకు మేము గతంలో కూడా మేము 1 నుండి 5వ తరగతి వరకు 13 రూపాయల 20 పైసలు ఇవ్వమన్నాము. అదేవిధంగా 6 నుండి 10వ తరగతి వరకు 20 రూపాయల 40 పైసలు ఇవ్వమని కూడా మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా కూడా దాని మీద దృష్టి లేదు. ఇచ్చేది తక్కువ, పెట్టమనేది ఎక్కువ. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏమంటున్నామంటే, మరి ఎలక్షన్ల మూమెంట్లో 10,000 రూపాయలు ఇస్తామని మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతం ఇస్తామని అన్నారు. ఇంతవరకు దాన్ని అమలు పరచలేదు. మరి అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 800 మంది కూడా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది కూడా మేము హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఎందుకంటే మరి మేము 17,000 జీతం ఇవ్వాలని మరి కోర్టు కూడా దానికి తీర్మానం కూడా ఇచ్చినారు. ఇంతవరకు కూడా దాన్ని కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన జీతాలు ఇచ్చి, సరైనట్టు నెలకు బిల్లులు ఇచ్చి, సరైనట్టు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చినట్టయితే మేము పిల్లలకు నాణ్యతమైన భోజనం పెడతామని మేము మధ్యాహ్న భోజన కార్మికులు జరిగినాయి. మరి ఇప్పుడున్న మంత్రులు ఇక్కడ ఉన్నారు. మన కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇంతవరకు ఏ ఊసు కూడా మధ్యాహ్న భోజన కార్మికుల గురించి మరి ఏ రోజు కూడా మరి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా మా మధ్యాహ్న భోజన కార్మికుల గురించి మాట్లాడడం లేదు. కాబట్టి దయచేసి మేము కోరేది ఒక్కటే ఏంటంటే, ప్రభుత్వాన్ని మమ్మల్ని మధ్యాహ్న భోజన కార్మికులను దృష్టిలో పెట్టుకొని మాకు సరైన జీతాలు ఇవ్వండి, సరైనట్టు పిల్లలకు పంపండి, ఒక రైస్ ఇచ్చి
రైస్ ఇవ్వడం కంతే, రైస్ ఇస్తున్నారు, మిగతా అని పెట్టుకోమంటున్నారు. విపరీతమైన పప్పు దినుసుల రేట్లు పెరిగినాయి కాబట్టి బోళ్ళు ఇచ్చినారు. 15 సంవత్సరాలు కొట్లాడితే వంట పాత్రలు ఇచ్చిర్రు. ముఖ్యంగా సరైనట్టు వంట గదులు కూడా లేవు ఇంతవరకు. మాడ స్కూళ్ళకు సంబంధించింది అయితే ఒక్క వంట గది లేదు. మేమే మా సొంత డబ్బులతోని రేకులు వేసుకొని మేము వంట చేస్తున్నాం, చెట్ల కింద ఆడిడ చేస్తున్నాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వము దీన్ని వెంబడే అది చేసినట్టయితే మేము చాలా సంతోషపడతాం. లేకుంటే మాత్రము మేము ఇంకొకటి ఏమంటున్నామంటే సరైనట్టు జీతాలు గిట్లా ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ వరకైనా మేము ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వంటలు బంద్ చేసి మళ్ళీ ధర్నాలకు దిగుతామని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో మేము 2 సంవత్సరాల కింద ధర్నా చేసినాం. ధర్నాలు చేయొద్దు, పిల్లలకు అన్నము వాళ్ళ నోటికాడ బుక్క కొట్టవద్దని మేము అది చేస్తుంటే మమ్మల్ని లూజ్గా చేసుకొని మమ్మల్ని ఎంఈఓలు కానీ టీచర్లు కానీ ప్రతి ఒక్కరు నాయకులు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఒకటే, మాకు కరెక్ట్ అయిన జీతాలు ఇవ్వండి, కరెక్ట్ అయిన బిల్లులు ఇవ్వండి. మేము పిల్లలకు నాణ్యతమైన భోజనం పెడతాం. మన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. ఒకటే మేడం ఉన్నప్పుడు మేము లెటర్ ఇస్తే వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కు ఎవరైనా కాంట్రాక్ట్ పెట్టుకోమని లెటర్ ఇచ్చింది, అది చేసింది. కానీ మాకు ఇచ్చే బిల్లులు ఎట్లా అంటే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అన్నట్టు. ఈ సంవత్సరానికి ఒకసారి ఇచ్చడానికి ఎవరు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.